చిట్టీల పేరుతో పెనుగంచిప్రోలులో భారీ మోసం వెలుగు చూసింది. ఓ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసుకుని కుటుంబంతో సహా పరారయ్యారు. పెనుగంచిప్రోలు పట్టణంలోని శ్రీ దుర్గారావు ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తూ స్థానికులను నమ్మించి చిట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. చిట్టి డబ్బులు కట్టి మోసపోయిన వారు సుమారు 100 మందికి పైగా బాధితులు ఉన్నారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి విచారించగా మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుర్గారావు కుటుంబం పెనుగంచిప్రోలును వదిలి 5 రోజుల క్రితమే వెళ్లిపోయినట్టుగా గుర్తించారు. దుర్గారావు కుటుంబ సభ్యులకు పోలీసులు గాలిస్తున్నారు. స్కూల్లో అయితే గుహ అంటారు, మన ఆధార్లో అయితే మట్టికి సైదులు డబ్బులు ఎగగొట్టి పోయింది. ఆయన వడ్డీకి తీసుకున్న డబ్బులు అయ్యి 3,30,30,000. ఆయన పేరు దుర్గారావు గారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఈ ఊర్లో తిరుగుతున్నాడు? ఈ ఊర్లో నుంచి 30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. 35 సంవత్సరాలు. ఏ వ్యాపారాలు చేశాడు? ముందులో బట్టల వ్యాపారం చేసిండు, తర్వాత పనిముట్ల వ్యాపారం చేసిండు, తర్వాత ఫ్యాన్ల వ్యాపారం చేసిండు. ఆయన పెట్టిన వ్యాపారంలో ఎక్కడా కూడా లాస్ రాలేదు. మొత్తం లాభం వచ్చే ఇదే చేసిండు, కానీ దండగుల వ్యాపారం మట్టికి చేయలేదు. గోల్డ్ పెట్టిండు, 60 ఏళ్ళకు గోల్డ్ పెట్టిండు. 60 ఏళ్ళది 1,10,000 పోయింది. ఇవాళ అవి ఈలేక ఆ పెనెన్స్ స్కూల్ వాళ్ళకి లాటరీ కలిపి వాళ్ళతో మాట అనిపించుకోకుండా పక్క ఊళ్ళో మొత్తాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. ఈ ఊరి మీద ఎంత డబ్బులు? ఈ ఊరి మీద మొత్తం కలిసి ₹1,00,00,000 ఉంది. ₹1,00,00,000 ఉంది. నేను ఫంక్షన్కి పోయాను, వస్తున్నాలే అని అన్న. వాళ్ళ భర్తను పట్టుకున్న తర్వాత భర్తను వాళ్ళ ఇంట్లో చేర్చాం. మేము ఇల్లును వినపాం అయ్యాం. అక్కడికి పోయిన తర్వాత చెత్తలు మొత్తం తిట్టి బస్సు కండక్టర్ గారు చెప్పింది. కండక్టర్ గారు ఆమె ఉంటానని కూడా వాళ్ళ భార్య వచ్చి ఆ రంగులోనే బయటికి వెళ్ళిపోయిండు. బిజీ అని పెట్టుకున్నాడు ఫోన్. ఆయన రాకపోతే 8 గంటలకల్లా మేము ₹1,00,000 డబ్బులు అల్లుల పేరును కొట్టించుకున్నాం.